దేవుని నామానికి మహిమ ప్రభావం కలుగునుగాక. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 11వ వచనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులారా అని చెబుతున్నాడు, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడని చెబుతున్నాడు. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేన్ని బట్టి? ఎవరిని బట్టి? యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి, యెహోవాను బట్టి సంతోషించాలి, యెహోవాని బట్టి మనము ఆయన్ని ఘనపరచ బద్దులమే ఉన్నాము. దేవుడిచ్చినటువంటి ఇక శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. మనం నేర్చుకున్నాం ఈరోజు ఈ యొక్క ఆనంద గానం. మన గానం ఆయనే, మన రాగం, దాని భావం అన్ని ఆయనే. అటువంటి దేవుని ఆనందగానం చేసి మనము కొన్ని సంగతులు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ నీతిమంతులు అంటే ఎవరు? ఈ ఆనందగానం చేయడం అంటే ఏంటి? ఇవన్నీ నేర్చుకునే ముందు అసలు మొట్టమొదటిగా ఈ లోకంలో చాలా మంది దేని బట్టి సంతోషిస్తున్నారు, దేని బట్టి ఆనంద గీతాలు పాడుకుంటున్నారు. ఈ లోకం మనుషులు దేని బట్టి అతిశిస్తున్నారు? ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం తీయండి. కీర్తనలు 20వ అధ్యాయం, కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 27 ఏముందాం అక్కడ? కొందరు రథములను బట్టి మరికొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు ఏం చేస్తున్నారమ్మా? రథములను బట్టి, మరికొందరు గుర్రములను బట్టి అతిశయించున్నారు. మీరు ఎలాగా అతిశయించవద్దు. మనమైతే దేవుని బట్టి, యెహోవాను బట్టి అతిశయపడదాం, ఆనందగానం చేద్దాం అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. కొందరు గుర్రాలను బట్టి అతిశిస్తున్నారంట, కొందరు రథాలను బట్టి అతిశిస్తున్నారంట ఈ లోకంలో. ఎందుకని? గుర్రములు రథములు ఎందుకున్నాయి? యుద్ధం చేయడానికి. మన శత్రువులు మా మీదకి వస్తారు, వారు యుద్ధం చేయాలంటే ఆ రోజుల్లో, ఇప్పుడైతే చాలా సోఫిస్టికేటెడ్ బాంబ్స్, ఆటమ్ బాంబ్స్, నైట్రోజన్ బాంబ్స్, కెమికల్ బాంబ్స్, AK-47 ఇవన్నీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి పెంచుకున్నారు. అప్పుడు ఆ లోకంలో ఆ రోజుల్లో యుద్ధం చేయడానికి ఉన్నటువంటి సంపద ఏమిటంటే గుర్రాలు, రథాలు. ఎన్ని గుర్రాలు ఉంటే, ఎన్ని రథాలు ఉంటే అంత సంపత్తు ఉన్నట్టు వాళ్ళకి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంట? నాకు ఇన్ని రథాలు ఉన్నాయి, నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి అని అతిశయపడుతున్నారంట. అంటే ఏంటనమాట? ఇతరులను జయించడానికి నాకున్నటువంటి శక్తి నా దేవుడు కాదు, నాకున్న శక్తి, నాకున్న బలము, నాకున్న ఆనందగానం ఏమిటి? నా గుర్రాలు, నా రథాలు. ఇలాగ మనుషులు ఇలాగూ అతిశయపడుతున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు. మనిషి కొన్న యుద్ధాలను బట్టి, యుద్ధాలకు వెళ్తున్నారు. వారు కొన్న రథాలను బట్టి, గుర్రాలను బట్టి వారు జయం వస్తుంది అనుకుంటున్నారా? రాదు. యుద్ధము యెహోవాది. దేవుడు ఎవరికి గెలుపు ఇవ్వాలో వారు గెలుపునిస్తాడు, ఎవరికి ఓటమినివ్వాలో వారికి ఓటమినిస్తాడు. వారికున్న బలాన్ని బట్టి కానీ, వారికున్న రథాలను బట్టి కానీ, గుర్రాలను బట్టి కానీ ఎవరికి జయము రాదు. అది తెలియక చాలా మంది ఈ లోకంలో అలా అతిశిస్తున్నారు. మనం అలా అతిశించొద్దని చెప్తున్నాడు దేవుడు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? గుర్రాల గురించి, వీళ్ళ గురించి ఏం చెప్పాడు లేఖనాల్లో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. దేవుడు మోషే ద్వారా ఈ లోకానికి ఇలాగ అతిశిస్తున్న వారికి ఏం చెప్తున్నాడు, ముఖ్యంగా తన బిడ్డలకి ఏం చెప్తున్నాడో చూద్దాం. 17వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒకవేళ కనుక మీరు రాజు కావాలని కోరుకుంటే ఇలా చేయాలి మీరు అని చెప్తూ అంటున్నాడు. 14వ వచనం, 17:14 నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొనుబో. అందులో నా చుట్టూ ఉన్న సమస్త జనములేమి నా మీద రాజును నియమించుకొదునను కొని నీడలా నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. చుట్టుపక్కల రాజులను, మాకు రాజులు అనుకుంటే మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. అదే దేవుని ఉద్దేశం, అది చిత్తం కాదు, వారి చిత్తాన్ని బట్టి. ఓకే, అయితే నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకోవాలను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనవలదు. ఇప్పుడు చూడండి 16వ వచనంలో, ఆ రాజు అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను
ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు, ఏలనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చాలా జాగ్రత్త వినాలి. ఇజ్రాయేల్తో అంటున్నాడు, మీకు రాజు కావాలి, అందరికీ రాజు ఉన్నా మాకు రాజు లేదని మీకు ఒక విచారం ఉంటే రాజు నియమించుకోండి. ఆ రాజు ఎలా ఉండాలి? మీ యొక్క సహోదరులను ఉండాలి, బయట వాళ్ళని రాజు గెలించుకోవద్దు అని చెబుతూ, ఆ రాజు ఎవరైతే మీ రాజు ఉన్నాడో ఆ రాజు గుర్రాలని ఎక్కువగా సంపాదించుకోకూడదు, రథాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు. ప్రపంచంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రముల కంటే శ్రేష్టమైన గుర్రాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఐగుప్తు దేశము గుర్రాలకి ప్రసిద్ధి. అంతే చాలా మంది డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు. ఇప్పుడు ఈరోజు అమెరికాకి ఇచ్చి, రష్యాకి ఇచ్చి డబ్బులు ఇచ్చి వెపన్స్ ఎలా కొనుక్కుంటున్నాను మన భారతదేశం కానీ అందరి దేశాలు కానీ. అలాగే ఆ రోజుల్లో ఐగుప్తు దేశం గుర్రాలు కొనుక్కునేవారు, యుద్ధానికి చేసుకుందామని. అటువంటి గుర్రములు అవన్నీ కూడా శ్రేష్టమైన గుర్రాలు అవన్నీ. అలాగే మీరు ఆ గుర్రాలు కొనుక్కోవడానికి మళ్ళీ మీ జనులు అక్కడ పంపించవద్దు. అక్కడి నుంచి మీరు వచ్చారు, మీరు తిరిగి వెళ్ళవద్దు. గుర్రాన్ని సమకూర్చుకోవద్దు, రథాన్ని ఎక్కువగా సమకూర్చుకోవద్దు అని చెప్పాడు. ఎందుకని? మిమ్మల్ని రక్షించేవాడిని, మీ పక్షాన్ని యుద్ధం చేసేవాడిని నేను. అంచేత నా మీద మీరు అతిశయపడాలి, యెహోవాను బట్టి అతిశయించండి అని చెప్పినట్టు రీతిగా నన్ను బట్టి మీరు అతిశయించాలి. కానీ ఇక నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని రథాలు ఉన్నాయి, యుద్ధానికి వెళ్తే గెలిచాను అనుకుంటే పొరపాటు అని ఇజ్రాయేల్కి ఖచ్చితంగా చెబుతున్నాడు. అంచేత అలా చేయవద్దని ఇజ్రాయేల్కి చెప్పిన దేవుడు ఈరోజు నీతోటి నాతోడు మాట్లాడుతున్నాడు. నీకు ధనం ఉందా? మంచి ఉద్యోగాలు ఉన్నాయా? నీ వెనక మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయా? కొట్లలో ధాన్యం ఉందా? పొలాలు ఉన్నాయా? నీకు మంచి జ్ఞానం ఉందా? నీ వెనక చాలా మంది బలవంతులు సెక్యూరిటీ గార్డుగా ఉన్నారా? దేని బట్టి అతిశయించవద్దు. అవన్నీ ఒకటి కేవలం ఊపిరి అని తెలిసి అంతే అయిపోయింది. ఊపిరితో సమానం. వాటిని బట్టి ఎవరు ఏం అతిశయించవద్దు అని చెబుతూ దావీదు భక్తుడు ద్వారా ఆ మాట పలికినాడు. 32వ అధ్యాయం 10వ వచనం. మన ఈ లోకంలో చాలా మంది ఇలాగ అతిశయిస్తుంటారు. నాకు ధనం ఉంది, ఉద్యోగం ఉంది, నాకేం కొలువలేదు అని అతిశయించేవారు చాలా మంది ఉన్నారు. పోయిన సంవత్సరం ఏమైంది? కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కోట్లాది మంది కోట్లు ఆస్తులు ఉన్నవారు ఏమైనామా ఒక నిమిషంలో వెళ్ళిపోయారు. ఇలా నాకు అది ఉంది ఇది ఉంది అని అతిశయించిన వారు ఒక క్షణంలో వెళ్ళిపోయారు. మనం అతిశయించవలసినది వీటిని బట్టి కాదు. ఇప్పుడు మళ్ళీ తీయండి, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం, కీర్తనలు 32. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆయన బట్టే ఏం చేయాలమ్మా? ఆనందగానము చేయుడి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అప్పుడు ఇజ్రాయేల్తో మాట్లాడేటువంటి దేవుడు ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ అంటే ఎవరమ్మా? దేవుని యొక్క కుమారులు కుమార్తెలు. ఇప్పుడు నువ్వెవరు? నేనెవరిని? దేవుని యొక్క కుమారులము కుమార్తెలేమో. మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, యెహోవాను బట్టి సంతోషగానం చేయండి, యెహోవాను బట్టి ఉల్లసించండి, యెహోవాను బట్టి అతిశయించండి, ఏం చేసినా ఆయన పేరడ చేయండి అని చెబుతున్నాడు ఈరోజు. అంటే నీతిమంతుడు అంటే ఎవరు నీతిమంతుడు? చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 10వ వచనం చెబుతున్నా. 3:10. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు ఎంతమంది ఉన్నారమ్మా? ఒక్కడును లేడు. ఎంతమంది ఉన్నారు నీతిమంతుడు ఈ లోకంలో? ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు, దేవునిది కూడా ఎవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి మేలుచేవాడు లేడు, ఒక్కడైనను లేడు. దేవుని ఎదుటి వారు ఎవరు లేరు. వారి ఎదుట దేవునికి భయభక్తులే లేవు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ఈ లోకంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అనుకుంటా చాలా మంది, నేను దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నాను కదా, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాను కదా, నా ఆస్తులు పాస్తులు అన్నీ చేస్తున్నాను కదా, దశమ భాగాలు మాత్రమే కాదు, పేదల కొరకు ఎన్నో చేస్తున్నాను కదా, ఎన్నో కార్యాలు చేస్తున్నాను కదా, నేను నీతిమంతుడిని అని అనుకుంటున్నారు చాలా మంది. క్రైస్తవులు అనుకుంటున్నారు, క్రైస్తవేత్తలు కూడా అనుకుంటున్నారు. చాలా మంది ఈ లోకంలో వారి ఆస్తులన్నీ వచ్చేసి నేను నీతిమంతుడిని అని అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమి చేసినా నువ్వు నీతిమంతుడు కావు. నా ఆస్తిని అంతా ఇచ్చేసినా నేను నీతిమంతుడు కాను, నా ప్రాణాన్ని చేసినా నేను నీతిమంతుడు కాను. మరి ఆ దేశాల గురించి ప్రాణాలు పెట్టిన వారు భక్తులు చాలా మంది ఉన్నారు, దేశభక్తులు, వారందరూ నీతిమంతులు గారు. మరి ఎవరు నీతిమంతులు? చూద్దాం. అదే అధ్యాయము 3వ అధ్యాయం 24వ వచనం.
కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నేను ఏమి చేసినా నేను నీతిమంతుని కాను. నేను నీతిమంతుని కావాలంటే ఏం చేయాలి? యేసు నమ్ముకోవాలి. యేసు ద్వారా నా పాపములకు విమోచన కలగాలి. యేసు రక్తంలో కడుక్కోవాలి. యేసుని నా హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు నీతిమంతుడిని, నీతిమంతురాలిని ఈ లోకంలో. క్రియల చేత ఎవడు నీతిమంతుడు కాదు. నీవు నీ పాపాలను యేసు రక్తంలో కడుక్కుంటే అప్పుడు నీవెవరమ్మా? నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ఆ తర్వాత నువ్వేమైనా చేయి. పేదలని ప్రేమించి దాన ధర్మాలు చేయి. నీకున్న ఆసుపాసులో కొంచెం దానం చేయి, కరుణించు, ఏదైనా చేయి. అది నీకు దేవుడు, దానివల్ల నేను దేవుడు దీవిస్తాడు. కానీ యేసునది విమోచనం లేకుండా, పాపను కడుక్కోకుండా నువ్వేమి చేసినా నీకు వ్యర్థమే. నువ్వు నీతిమంతుడు కాదు, నీతిమంతురాలివి కావు. అటువంటి మనందరం కూడా యేసు నమ్ముకున్నాం, పాపాలను కడుక్కున్నాం కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం ఇంకెవరన్నా అలా నీతిమంతులు కాకపోతే ఈరోజు ఓపెన్, నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు, యేసు రక్తంలో కడుక్కోవచ్చు. నీతిమంతుడుగా, నీతిమంతుడుగా ఎవరైనా సరే తీర్చబడవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నీకు ఆస్తిపాస్తులు ఏమో, నీకు మంచి అందం ఉందేమో, తర్వాత నీకున్నటువంటి వెనక ఇందాక చెప్పిన లిస్టులు అన్నట్లు ఏమున్నాయో కూడా వాటిని బట్టి అతిశయించవద్దు. దేవుని బట్టి నీ ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. దేవుని బట్టి నువ్వు ఏం చేసిన మాట, క్రియ, తలపు ఏం చేసినా దేవుని నామం. యెహోవా అంటే మన యేసుక్రీస్తు, ఇద్దరు సమానం కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. మనము దేవుని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి లేదా యెహోవాను బట్టి పరిశుద్ధాత్మ బట్టి మనం ఏం చేయాలమ్మా? ఏదైనా కార్యం చేయాలి, వాటిని బట్టి అతిశయించాలి, వాటిని బట్టి ఉల్లసించాలి, గానం చేయాలి. అంటే మనకున్న దానిని బట్టి కాదు. ఇలాగ నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఈ లోకంలో మనకి కొన్ని కష్టాలు వస్తాయి. మనం పోయిన వారం నేర్చుకున్నాం. దేవుని విశ్వాసం ఉంచిన వారికి మనం 10వ వచనంలో చదువుకున్నాం కదా, 32:10 వ్యవసాయమా శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి. అప్పుడు ఏం చుట్టుకుంటే మనల్ని ఏం ఆవరిస్తుందంట? మనల్ని కృప ఆవరించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృప ఆవరించడం. అలాగే నీతిమంతులు ఉన్న మనకి ఈ లోకంలో చాలా శ్రమలు వస్తాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరు మృంగుదురా అని మన అపవాది. మనకు కూడా యుద్ధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దావీదు యుద్ధం చేశాడు, రథాలు గుర్రాలను ఏర్పరచుకున్నారు. ఎందుకు? యుద్ధాలు చేయడానికి. ఇప్పుడు నీ కూడా యుద్ధం ఉంది కదా. ఎవరితో యుద్ధం చేస్తున్నావు నువ్వు? చెప్పండి, ఎవరితో యుద్ధం చేస్తున్నావు? సాధారణ తర్వాత లాస్ట్లో నీ శరీరంతో, నీ శరీరాశలు, నీ నేత్రాశలు, నీ జీవడమ్మలతో యుద్ధం చేస్తున్నావు నువ్వు ప్రతిరోజు కూడా. నీ శరీరం అంటది ఏమో పొద్దున్నే ఈ ఆదివారం కదా కొంచెం రెస్ట్ తీసుకో. రోజు 6 గంటలు, 4 గంటలు, 5 గంటలు వేస్తున్నావు. ఈరోజు ఆదివారం కదా సెలవు, 10 గంటలే చర్చ అక్కడ. పర్వాలేదులే, ఎప్పుడు ఏమన్నా అనుకోలే. నీ శరీరమే నీతో యుద్ధం చేస్తుంది పొద్దున్నే. నీ శరీరాన్ని గెలవాలి నువ్వు యుద్ధంలో. నీ మనసు చెప్తుంది, నీ హృదయం చెబుతుంది. శరీరాశలు, నేత్రాశలు, జీవడములు నిన్ను దేవుని దూరం చేయడానికి నీతో యుద్ధం చేస్తుంటది. ప్రతిరోజు నువ్వు యుద్ధ పేరులో ఉన్నావు. జయబేరు మోగించాలి నీవు. జయం నీదే. ప్రతిరోజు కూడా నీవు యుద్ధం చేయాలి నీ శరీరంతో. తర్వాత సైతానుడు, ఈ శరీరాశులు, నేత్రాశులు, జీవనం ఎక్కడి నుంచి వస్తాయి? వాడి దగ్గర నుంచి వస్తాయి. గర్జించు సింహం, వాడితో యుద్ధం చేద్దాం. అందుచేత యుద్ధం చేద్దాం, యుద్ధంలో గెలుద్దాం. అయితే యుద్ధంలోకి వెళ్ళగానే యుద్ధంలోకి వెళ్ళినందరూ గెలిచేస్తారా? ఎంతమంది ఓడిపోతారు? మరి దావీదు అనేక యుద్ధాలు చేశాడు. ఎక్కడ ఓడిపోయాడా? ఎక్కడ ఓడిపోలేదు. ఎందుకంటే ఎవరిని బట్టి అతిశయించాడమ్మా? ఎవరిని నమ్ముకున్నాడు? అతను దేవుని నమ్ముకున్నాడు. ఏ యుద్ధంలో అతనికి అపజయం రాలేదు. ఇప్పుడు ఈరోజు నీవు చేసే యుద్ధంలో నీకు జయం కావాలంటే నీ శక్తి మీద ఆధారపడవద్దు. ఎవరి మీద ఆధారపడదాం? దేవుని బట్టి ఆధారపడదాం, దేవుని బట్టి అతిశయించుదాం. ఒకసారి యుద్ధంలో భయాలు వచ్చేస్తే మనకి ఏం చేయాలి అర్థం కాదు. నువ్వు ఒక్కడే, లేదు నువ్వు 10 మందివి, నీ మీద యుద్ధం చేయడానికి 100 మంది వచ్చారనుకోండి, నువ్వు ఒక్కడే ఉన్నావు. నిన్ను కొట్టడానికి 10 మంది వచ్చారనుకోండి, ఏం చేస్తావు? ఏమొస్తుంది? నీకు భయం వచ్చేస్తుంది. అయ్యో నీకేం చేయాలి కూడా అర్థం కాదు. నీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. యుద్ధం చేయడానికి ఒక 1000 మందితో వెళ్ళావనుకోండి, వాళ్ళు 10,000 మంది వస్తే భయం. అటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు నీతోటి, ఏ మాత్రం భయపడవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సమయంలో, అటువంటి భయంలో, అటువంటి గాఢంగా లోయలో, అయ్యో వారు 1000 మంది ఉన్నారు, నేను ఒకనే ఉన్నా, నన్ను భయపడక యెహోవాను బట్టి అతిశయించు. యెహోవాను బట్టి గానం చేయి, యెహోవాను బట్టి అతిశయించు. యెహోవాని బట్టి అప్పుడు నీకు జయం వస్తుంది.
1000 కాదు 10,000 మంది వచ్చినా, దండెత్తిన మీదకి వచ్చినా, 1,00,000 మంది వచ్చినా ఎవరిని ఏమీ చేయలేరా. ఎలాగో నేర్చుకుందాం, చాలా జాగ్రత్తగానండి. ఇదే దావీదు భక్తులు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఏ చెప్పినా భక్తులు ఏం చెప్పారు, అనుభవంలోంచే కదా. దావీదు భక్తుడు ఏం చెప్పాడు చూడండి, నేర్చుకుందాం దావీదు అనుభవంలోంచి. దావీదుకి ఒక శత్రువు ఉన్నాడు. ఎవరి శత్రువు? సౌలు. అనేక మార్లు చంపడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు, నేను గనక ఈ ఇజ్రాయేల్ దేశంలో ఉంటే గనక ఏదో ఒక రోజు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఎందుకంటే ఇజ్రాయేల్కి ఇది రాజు అయినా ఆయన మాట ఎవరు జవదాడానికి వీలు లేదు. నన్నంటే అతనంటే ఇష్టపడినా ఆయన మాట నెక్కుతుంది, కానీ ఇంకెవరి మాట నెగ్గదు. ఒకసారి తన సొంత కుమారుడు మాట నెగ్గలేదు. దావీదుని ప్రేమించినటువంటి ఆ యొక్క కుమారుడు ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాడు అని చెప్పేసి ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు. పరదేశం వెళ్ళిపోదాం, పక్కనే ఫిలిస్తీన్ దేశం ఉంది, అక్కడ వెళ్ళిపోదాం. అక్కడ వెళ్తే ఇంకా నన్ను పట్టించుకోడు, వదిలిపెట్టేది. ఎందుకంటే ఒక దేశం నుండి ఇంకో దేశంలో వెళ్ళడానికి ఏ రాజుకి అధికారం లేదు. ఇప్పుడు మనం ఉన్నాం, భారతదేశం ఉంది, పాకిస్తాన్కి వెళ్తే అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. మంచి ఉద్దేశంతో వెళ్ళినా కూడా. అలా వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే, ఒక దేశం వారు ఇంకో దేశానికి అనుమతి లేకుండా వెళ్ళాలి. అందుకని పాస్పోర్ట్లు వీసాలు. అందుకే అప్పుడు కూడా అంతే, ఇజ్రాయెల్ దేశము దాటి సరిహద్దు దాటి వేరే దేశానికి వెళితే ఆ శత్రు దేశం వాళ్ళు ఏం చేస్తారమ్మో పట్టుకుంటారు. అందుకని దావీదు ఏం చేశాడంటే ఎవరికి చెప్పకుండా కొంతమందిది ఇంచుమించుగా 600 మందితోటి దావీదుని ప్రేమించిన వారు, దావీదు వేలే కష్టాలు అనిపిస్తున్న వారు అందరూ కలిసి ఇజ్రాయెల్ దేశాన్ని పొరుగు దేశం ఉన్నటువంటి ఫిలిస్తీన్ల దేశంలో వెళ్ళిపోయాడు. అక్కడ గాతు అనేటువంటి ఒక పట్టణం ఉంది. అక్కడ రాజు ఒక ఆయన ఆకీషు అనే రాజు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. రోజు జరుగుతున్నాడు దావీదుని చంపేద్దామని సౌలు. ఆ రోజు తెలిసింది దావీదు ఇంక లేడు, దావీదు గాతునికి పారిపోయి ఉన్నాడు అని సంగతి తెలిసింది. ఇంకా ఆ రోజు నుంచి దావీదుని చంపడానికి మానేశాడు సౌలు. ఇజ్రాయెల్ దేశంలో అంతకాలం చంపడానికి చూశాడు, కానీ ఎప్పుడైతే వేరే దేశం వెళ్ళిపోయినాడో అక్కడ వెళ్ళడానికి అధికారం లేదు కదా, అందుకని మానేశాడు. ఇంకా వెతకడం మానేశాడు, చంపడం మానేశాడు. ఇంకా దేవుడే చూసుకుంటే వదిలిపెట్టాడు. అక్కడ కొన్ని సంగతులు జరిగినాయి వినండి. ఆ గాతుకు వెళ్ళిన తర్వాత ఆకీషు రాజు గారు ఉన్నారు. ఆకీష్కి దావీదు అంటే చాలా ప్రేమ. అక్కడ చుట్టుపక్కల వారు ఏంటంటే, ఇదేంటిది ఇజ్రాయెల్ మన దేశం వచ్చాడేంటి, నువ్వు పక్కన చేర్చుకుంటేవేంటి, రేపు మనతో యుద్ధం చేస్తాడు, మొన్న ఫిలిస్తీన్ గొలియాతుని చంపింది, మన గొలియాతుని చంపింది ఇతనే కదా అని చెబుతా అన్నారు. అది గతించిన కాలమయ్యా, వెళ్ళిపోయింది, చాలా మంచివాడైనా అని ఆకీషు శత్రు దేశం వచ్చిన శైలికి ఒక సామెత చూడండి, చాలా జాతకం. అప్పుడు ఉన్నటువంటి సామెత ఇప్పుడు కూడా ఉంది. నా శత్రువుకి శత్రువు నాకు మిత్రుడు. ఇది ప్రతి రాజకీయంలో ఉంది, ప్రతి దేశంలో ఉంటుంది అంతే. నా శత్రువుకి శత్రువు నాకు మిత్రుడు. నాకు శత్రువు ఉన్నాడు అనుకోండి, అతను ఇంకో శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు నాకేమవుతాడు, మిత్రుడు అయిపోతాడు. ఎందుకంటే మా ఇద్దరం ఎవరికి, ఆయన శత్రువు కాబట్టి. ఇప్పుడు అదే రూల్ అక్కడ పాటించాడు ఆకీషు. వాళ్ళకి శత్రువు ఎవరు, సౌలు. సౌలుకి శత్రువు ఎవరు, దావీదు. ఇప్పుడు దావీదు అతనికి ఏమవుతాడు, మిత్రుడు. అందుకని దాచిపెట్టుకున్నాడు. అర్థమైందా? తర్వాత ఏం జరిగిందనండి, ఒకరోజు ఆకీషు వేరే వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. వేరే వాళ్ళకి కాదు, వీళ్ళ మీదకే, ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి చేయడానికి కోరుకున్నాడు. దావీదు అన్నాడు, నేను కూడా వస్తాను యుద్ధానికి అన్నాడు. నువ్వు రావడానికి వీల్లేదు. ఆకీష్కి ఇష్టమే, కానీ చుట్టుపక్కల నువ్వు రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరి మీద యుద్ధానికి వెళ్తావు, ఇజ్రాయెల్ మీదకి. నువ్వెవరు, ఇజ్రాయేలుడు. మీ యుద్ధానికి వెళ్తే రేపు పొద్దున్న మమ్మల్ని చంపుతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మారిపోయి నువ్వు వద్దు ఎక్కడ ఉండని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఊరుకున్నాడు. ఈలోగా ఒక కార్యం జరిగింది. వాళ్ళందరూ యుద్ధాన్ని పూనుకుంటున్నారు ఇజ్రాయెల్ మీదకి వెళ్ళడానికి. ఈలోగా దావీదుతో పాటు వచ్చినటువంటి 600 మంది, దావీదుకి 2 భార్యలు ఉన్నప్పటికీ కొంత కుమారున్నారు, కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ ఒక చోటు వారికి ఇచ్చినాడు ఆకీష్, మీరు అక్కడ ఉండండి అని చెప్పేసి. అక్కడ కాపురం ఉన్నారు, టెంటలు వేసుకొని గొడాలు కట్టుకుని 600 మంది అక్కడ ఉన్నారు. ఈలో కార్యం జరిగింది. దావీదు ఈ 600 మగవారందరూ కూడా అక్కడికి వెళ్ళారమ్మా, యుద్ధం చేయడానికి వెళ్ళారు. అక్కడికి అంటే వెళ్ళడానికి పూనుకుంటున్నారు, సిద్ధపడుతున్నారు. ఈలోగా శత్రువులు, వేరే దేశాల నుంచి శత్రువులు వచ్చి, ఇక్కడ ఎవరు లేరే, మగవాడని ఎవరు కనబడతలేదు, ఇక్కడ అందరూ పిల్లలు కనబడుతున్నారు, స్త్రీలు కనబడుతున్నారు, మంచి సంపద కనబడుతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే డేరాలన్నీ కాల్చేశారు. వారుకున్న ఆస్పాస్తులన్నీ మూట కట్టేసి బయటకు వేసుకున్నారు. దావీదు భార్యల్ని, 600 మంది భార్యల్ని, పిల్లల్ని చెరగా పట్టుకొని వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు.
ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం చర్చికి వచ్చాం, ఇంటికి వెళ్ళగానే అలా జరగకూడదు కాక, ఇంటికి వెళ్ళగానే మన ఇంట్లో ఏముంది అంతా వాడు ఎవడో ఎత్తుకుపోయాడు అనుకోండి, పిల్లలు లేరు ఇంట్లో, ఎంతమంది అందరూ ఎత్తుకుపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది నీకు? అలా జరగదు, భయపడకండి. అలా జరిగితే ఎలా ఉంటుంది ఆలోచన చేయడానికి చెప్తున్నా. ఎలా ఉంటుంది? అది జరిగింది. సరే, మీరు వెళ్ళిపోండి చెప్పగానే దావీదు 600 వచ్చారు. రాగానే వాళ్ళ ఇల్లు కనబడతలేదు, బూడిది కనబడుతుంది. డేరా ఉండి వాళ్ళు చేసిన యాషెస్ కనబడుతున్నాయి. భార్యలు పిల్లలు లేరు. ఆ ఎద్దులు, ఆ గొర్రెలు, మేకలు ఏమి కనబడతలే. ఏడ్చారంట. అప్పుడు వాళ్ళు ఎలా ఏడ్చారో తెలుసా? ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరిగింది, ఏడ్చిన తర్వాత ఏం జరిగింది అని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం తీయండి. బైబిల్ అందరూ తీయాలి. మొదటి సమూయేలు మొట్టమొదటిగా చూడండి, 27వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు 27వ అధ్యాయం. ఇరవై 27వ అధ్యాయము మొట్టమొదటిగా మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మరి నేను ఇందాక చెప్పిన మీకు అర్థం కాలేదు, బైబిల్ చూస్తే ఇంకా బాగా అర్థం అవుతాయి. మొదటి సమూయేలు 27వ అధ్యాయము మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచడం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలో తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇజ్రాయేల్ సరిహద్దులో ఉన్న నన్ను విదుటకు మానుకున్నాను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందాను అనుకొని లేచి తన ఎద్దునున్న 600 మందితో కూడా ప్రయాణమై మయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చాను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారధును తమ తమ కుటుంబముల సమేతముగా కాపరముండిరి. యెజ్రెయేలు రాలగు అహీనోయము, నాబాలు భార్య ఉండిన కర్మేలియు రాలగు అబీగయలు అను 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. ఇప్పుడు తర్వాత 4వ వచనం చూడండి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలుకు తెలిసిన మీదట అతడు దావీదును వెదురుట మానివేసెను. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది దావీదుకి, కొంతకాలమే ప్రాణం హాయి. తర్వాత ఏం జరిగింది చూడండి. ఇప్పుడు 30వ అధ్యాయం. ఇప్పుడు సరే అక్కడ వెళ్ళారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు ఆకీషు, వచ్చేసారు. ఇప్పుడు జరిగిన ఏం సంగతి చూద్దాం. 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. సిగ్లక్ అంటే అతను కాపురమున స్టంట్లు వేసుకున్నటువంటి స్థలం. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడువారినందరిని చెరబెట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణం వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోగొట్ట చూచి, ఇప్పుడు 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. అర్థమైందా? ఇంటికి రాగానే బూడిద, భార్య లేరు, పిల్లలు లేరు. ఎలా ఏడ్చారంటమ్మా? ఇంకా శక్తి లేకపోయినంతగా, ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడంట. దావీదును 600 మంది అంతగా ఏడ్చుంటారు. ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి ఇంకా నడవడానికి ఓపు లేదని కూర్చుంటాం, ఒకసారి అమ్మో ఇంకా మాట్లాడడానికి ఓపు లేదని నోరు మూసుకుంటాం ఒకసారి. కానీ ఇక్కడ దావీదు ఏడవడానికి ఓపిక లేనంత వరకు ఏడ్చి ఊరుకున్నారంట. అంటే ఎంత ఏడ్చుంటారు? దావీదుతో పాటు 600 మంది, 601 మంది ఎంతగా ఏడ్చారు? అర్థమైందా? ఏడ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఏడ్చిన తర్వాత ఏం జరిగింది అసలు సంగతి. 4వ వచనం 34. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినందుగా బిగ్గరగా ఏడ్చిరి. యజ్రెయేలు రాలైన అహోనయము కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయలును దావీదు 2 భార్యలను చెరలోని పోనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుతామని రండని వారు చెప్పుకొనగా. మై గాడ్ వినండి. దావీదు పక్కన ఏడుస్తున్నాడు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, ఆశపోతూ పోయింది. ఎంతగా ఏడుస్తుందంటే ఇంతవరకు ఏడ్చినటువంటి 600 మంది రాళ్ళు రువి దావీదుని చంపేద్దామని రాళ్ళు ఎత్తి పట్టుకుంటున్నారు. ఎందుకోసం? మాకు ఈ గతి పట్టింది ఎవరి కోసము? ఎవరి వల్ల వచ్చింది? ఇది ఈ దావీదు వల్ల వచ్చింది. ఈ దావీదు నమ్ముకొని మనం ఇక్కడికి వచ్చాం.
ఏదో మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాం. మన భార్యలు పోయారు, గొల్ల అయిపోయింది, ఆస్తిపాస్తులు గొల్ల అయిపోయినాయి, పిల్లలు లేరు. ఇతనెందుకు మనకి? ఇతనితో ఉంటే మనకి ఇంకా ఘోరమైన సంగతులు జరుగుతాయి, చంపేద్దామని అక్కడ రాళ్ళు పెట్టుకొని చంపడానికి, రాళ్ళు ఎత్తడానికి చూస్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. ఒక పక్కన అతని భార్యలు పోయారు, అతని ఆస్తులు బాసులు గొల్లైనవి, పిల్లలు లేరు. ఇప్పుడు చంపడానికి రాళ్ళు ఎత్తేసారు 600 మంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కడే దావీదు. అతను చంపడానికి ఎంతమంది చేయెత్తారు? ఎలా ఉంటుంది? ఇందాక చెప్పాను కదా, నువ్వు ఒక్కడి దానివే, నువ్వు ఒక్కడవే, నీ మీదకి 600 మంది వస్తే ఎలా ఉంటుంది నీకు? 600 మంది, పైగా చేతిలో రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రాయి వేసిన 600 రాళ్ళు పడితే ఏమవుతాడు మనిషి? ఒక క్షణంలో చచ్చిపోతాడు. అటువంటి స్థితిలో ఉన్నాడు దావీదు. మనమైతే ఏం చేస్తాం? వాళ్ళు రాళ్ళ 1000 మంది చచ్చిపోతాం మనం అయితే. ఎందుకని? భయమే చంపుతుంది. ఎన్నిసార్లు చెప్పాను కదా మీకు, మన శత్రువు భయం బట్టి మనం ముందే చచ్చిపోతామా? వాళ్ళు రాళ్ళు రేట్ ఇలా ఎత్తగానే చచ్చిపోతాం ఇంకా మనమైతే. అదే మానుకోమని చెప్తున్నాడు దేవుడు మనల్ని. 600 మంది కాదు, 6000 మంది వచ్చినా భయపడొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రొవైడెడ్ నువ్వు దేవుని నమ్ముకోవాలి, యేసు రక్తం కడుక్కోవాలి, అంతే క్రైటీరియా. నీ మీదకి 600 మంది కాదు, 4 లక్షల మంది వచ్చినా భయపడక ఎవరి మీదకి, ఎవరిని చూసి భయపడద్దు. ఇప్పుడు 600 మంది రాళ్ళు ఎత్తగానే దావీదు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నా 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి ఈ జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండి అని వారు చెప్పుకొనగా దావీదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతమంది 600 మంది రాళ్ళు అయితే చంపేయడానికి వస్తున్నాడంటే భయపడిపోయి చంపకండి ప్రాధేయపడలేదు, ప్రాణభయంతో పరిగెత్తుకుని పారిపోలేదు. అక్కడే నిలబడ్డాడు, సింహంలో ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళ రాళ్ళు చేతులు ఉన్నాయి, మీరేం చేసుకోండి, నా దేవుడు నాకు తోడుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని సింహం వల్ల నిలబడితే వాళ్ళు తోకలు ముడుచుకున్నారు. ఏంటిది ఇలాగా చంపడానికి చూసినప్పుడు ఇలా ధైర్యంగా ఉన్నాడు ఏంటి అని వాళ్ళు నోరు మించాడు దేవుడు. వాళ్ళ చేతుల్ని బిగబెట్టేశాడు దేవుడు. ఒక రాయి ఆదమే పట్టకుండా బిగబెట్టాడు దేవుడు. ఎందుకని? ఆ సమయంలో ఎవరిని బట్టి అతిశించాడమ్మా? నేను గొల్లియాతుని చంపాను కదా, నాకు ఇంత బలం ఉంది కదా, ఈ 600 ఏం చేస్తారని అతిశయపడలేదు. దేవుని బట్టి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఏహోతండే అని చెప్పగానే ఏహో తెచ్చారు. ఏహోద్ అంటే యాజకుడి దగ్గర దేవుని యొక్క మాటలు చెప్పే ఒక పరికరం. అది చదువుతున్నాను చూడండి. పరికరం అంటే ఒక వస్త్రం, అది ప్రధాన యాజకులు ధరించుకునే వస్త్రం. మళ్ళీ చదువుతున్నాను చూడండి. తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పిమ్మట దావీదు యెహోవాకు దమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారు చెప్పక యాజకుడు ఉన్నాడు. యాజకుడు తెచ్చాడు. అబ్యాతారు యెహోవాను దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమి నీడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకుని తప్పక వీరిని వారినందరినీ దక్కించుకుందామని సెలవిచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడిపోలేదు 600 మంది చంపేస్తారని. అక్కడ పక్కన యాజకుడు ఉన్నాడు. ఆగండి యాజకుడా, వీళ్ళు ఏహోదు తీసిరా. ఏహోదు తీసుకొచ్చాడు. ప్రార్థన చేయి, నా భార్యల్ని నా కుమారుని తరుముపోయిన వాడిని తరిమి యుద్ధం చేయడానికి వెళ్తే అది దేవుని చిత్తమా? ప్రార్థన చేయి అని ప్రార్థన చేశాడు యాజకుడు. అప్పుడు దేవుడు చెప్పాడు, వెళ్ళు తరుము, వాళ్ళందరూ పట్టుకోండి చెప్పగానే ఇప్పుడు యెహోవాను బట్టి ధైర్యం చేసుకున్నా. ఇప్పటికీ దేవుడు ఆ మాట చెప్పగానే ఇంకెంత ధైర్యం వచ్చింది? 1000 భయం వచ్చేసింది అంతే. భయం అంతా పోయి ధైర్యం వచ్చేసింది అంతే. భయం లేదు, ఇంకా ధైర్యం వచ్చేసింది. రండి తాత, ఎవరు యుద్ధానికి వస్తారు రండి అని చెప్పాను. అందరూ 600 మంది ప్లస్ దావీదు కత్తిలు తీసుకున్నారు, యుద్ధానికి వెళ్ళిపోయారు. వెళ్తే వాళ్ళందరూ చాలా మంది, దావీదు దగ్గర చాలా ఆస్తుపాస్తులు ఉన్నాయి కదా, అంతమంది ఎన్నో యుద్ధాలు చేసి సంపాదించినటువంటి ఆ గుడాల్లో పెట్టుకున్నారు వీళ్ళందరూ. ఈ ఆస్తుపాస్తులను చూసి వాళ్ళకి మతిపోయింది. ఇంత ఆస్తుపాస్తులు, పైగా మగవాళ్ళు ఎవరు లేరు, పైగా స్త్రీలు, వాళ్ళని హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, కాపురాలు చేసి అని చెప్పి సంతోషంతో తిని తాగుతున్నారు. అక్కడ రాత్రి సమయంలో అక్కడ కూర్చొని, మైదానం ఉంటుంది కదా, మైదానం కూర్చొని చెట్ల కింద వాళ్ళ కింద హాయిగా పాటలు పాడుకుంటూ గానాలు చేసుకుంటూ, చూడండి గానాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఆ మాట చదివి చూడండి ఏం చేస్తున్నారు, చదివి వినిపిస్తున్నా చూడండి. 16 వచ్చాం, 16, 30, 16.
తర్వాత వాడు వారి దగ్గరకు దావి నడుపుగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశం నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానులు పుచ్చుకొనుచు ఏముందమ్మ తర్వాత ఆటపాటలు సొలుపుచుండిరి. ఎంత చక్కని మాట, ఆటపాటలు సొలుపుచుండిరి. మనమే దేవుడు ఏం చెప్తాడు నీతోటి, మనతోటి యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతిగానం చేయండి, దేవుని స్తుతించి ఆనందించండి, ఉల్లసించండి. ఇక్కడ వీరేం చేస్తున్నారు, దేని బట్టి పాటలు చదువుతున్నారు, వాళ్ళ కళ్ళెదురుగున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి ఆ పక్కన స్త్రీలను బట్టి చూసి తిని తాగుతూ పాటలు సొలుపుతున్నారంట హాయిగా. అప్పుడు వెళ్ళాడు దావీదు, వెళ్ళి 600 మంది దేవునికి శక్తి చేత మొత్తం అందరినీ కత్తి మాచ ఒక్కడ మిగలలేదు, అందరం చంపేశాడు. అందరం చంపేసి తిరిగి వారి భార్యల్ని పోగొట్టుకున్నటువంటి ఇప్పుడు చూడండి, దావీదు సంపాదించింది ఇంతే. మీరు చాలా యుద్ధాలు చేసి తెచ్చుకున్నది చాలా, దీనికి కొన్ని 100 రెట్లు. దావీదు పోగొట్టినటువంటి ఆస్తిపాస్తులతో పాటు వారి ఆస్తిపాస్తులు భార్య అందరినీ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఏమి పోగొట్టుకోలేదు సరిగదా, పోగొట్టుకున్న దానికి కొన్ని 100 రెట్లతోటి వచ్చినాడు. ఇప్పుడు దావీదు హృదయం ఎలా ఉంటది, ఆనందగానం, సంతోషగానం. అందుకనే అక్కడ ఆ మాట రాసి, ఓ నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, నా గానం నీదే, అరాగం నీదే, నీ సన్నిధి చేరి స్తుతి చేయగా, నా ధ్యానం నీదే, అభావం నీదే, ఏ భేదము లేదే నిన్ను వేడగా, ఓ నా మార్గము నీవే, ఓ నా సత్యము నీవే, ఓ నా జీవము నీవే, నా యేసయ్యా. నీవుంటే చాలు నాకింకా మేలు, నా హృదిలో నీవే కొలువుండగా. 600 మంది కాదు, 6000 మంది కాదు, 1,00,000 మంది వచ్చిన నా గానము నీవే ప్రభువా, నా ధ్యానము నీవే, నా బలము నీవే, నా స్తుతి నీవే, నా జయము నీవే. అలా పాటలు పాడాడు దావీదు. అంత సంతోషంతో వచ్చి ఆ ఆస్తిపాస్తులని తన దగ్గర ఉంచుకోవడానికి స్థలం లేనంతగా ఆస్తిపాస్తులను తిరిగి బహుమతులుగా తను తెలిసిన వారందరికీ పంపించాడు. బహుమతుల్ని కొల్లగొట్టిన ఆ యొక్క సమాంతోటి చూసారా, అనుభవం చెప్తున్నాడు. భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో. ఇంకేమన్నాడు చూడండి, చక్కని మాట చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం తీయండి, కీర్తనలు 3వ అధ్యాయం, కీర్తనలు 3. మొదటి వచనం, కీర్తనలు 3. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశాస్పదముగాను, నా తలెత్తుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారం కావున, చూడండి, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను. దీని స్తోత్రం, హల్లెలూయా. 10,000 మంది నా మీద దండెత్తి వచ్చిన నేను ఎవరికి భయపడను. యెహోవాలేమో నా దేవా నన్ను రక్షింపము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు వెరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఏమొస్తుందమ్మా, ఆశీర్వాదము వచ్చును గాక. దీని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం ఈ రోజు నుంచి, భయపడవద్దు, దేవుని విశ్వాసం ఉంచు. ఏసు రక్తం నీ పాపం కడుగు, మళ్ళీ తిరిగి పాపం చేయకు. ధైర్యంగా వెళ్ళిపో. లోకంలో ఏ విశ్వాసం కర్తయు తను కొనసాగించమని ఏసు చూసి ముందుకు వెళ్ళిపో. నీ మీదకి 10,000 మంది దండెత్తి వచ్చినా ఎవరిని నేమీ చేయలేరు. యెహోవాను బట్టి అతిశయించు. అయితే ఒకవేళ పొరపాటు ఏమైనా ఉందేమో సరిదిద్దుకుందాం. ఏంటో పొరపాటు చూడండి, ఇర్మియా గ్రంథము
23 వచ్చిన చదువుతాం చూడండి. ఇర్మియా 9:23. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి ఏం చేయాలమ్మా? అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యము బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయిపోవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన యెహోవాను నేనే అనుగ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని యెహోవా సెలవిచ్చినాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు జ్ఞానం ఉందా, ధనం ఉందా, బలం ఉందా? దేని బట్టి అతిశయించవద్దా? నేను అందులో ఆనందించేవాడిని కాదు. నువ్వు అతిశయించాలంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీదే అతిశయించు. అట్టి వాటిలో నేను ఆనందించేవాడను. నీ నీతిమంతురాలిగా, నీతిమంతుడే నా ప్రాణాన్ని పెట్టా కాబట్టి నువ్వు అతిశిస్తే నన్ను బట్టి అతిశయించు. అప్పుడు నువ్వు నీతిమంతురాలుగా అవుతావు. ఎవరు నీ మీదికి వచ్చినా నేను నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దావీదు తిరిగి వచ్చినప్పుడు ఈ కీర్తనాన్ని రాశాడు. నోట్లో ఏమన్నాయమ్మా? స్తుతిగానములు, ఆనంద గీతములు. ఈరోజు ఆ గీతం నీ నోట్లో ఉండాలంటే యేసుని బట్టి అతిశయించు. యేసుని నువ్వు చేర్చుకో. మనుషుని చూసి భయపడవద్దు, సైతాన్ని చూసి భయపడవద్దు, నీ శత్రువుని చూసి అసలు భయపడద్దు. నీ పక్షా నుండి నీకు జయనిచ్చేది నీ యేసయ్య. మరి ఏం చేద్దాం ఇప్పుడు? చూడండి 33 కీర్తన 33 కీర్తన 33. మనం చదువుకున్నాం కదా 33 కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలతో ఆయన కీర్తించుడి. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిది అంతయు నమ్మకమైనది. కాబట్టి తంతి వాద్యాలు తీసుకోండి. ఆ రోజు ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఎలాగో తంబూరాలు తీసుకున్నారో, సితారాలు తీసుకున్నారో, నాట్యం ఆడారో, అలా దేవుని సన్నిధానికి వచ్చి నాట్యం ఆడండి. నీ మీద శత్రువులు పరిగెత్తుకొని వస్తున్నారా? మందిరానికి రా, ప్రార్థన చేయి, పాటలు పాడు, దేవుని స్తుతించు, గానం చేయి, స్తుతి గానము చేయి. అందరూ పారిపోతారు నీ దగ్గర నుంచి. జయము నీది అంటున్నాడు. అంత లేచినండి. మనందరం కూడా నీ కొరకు ప్రాణం పెట్టాడు. మరణం జయించాడు ఆయన, పాపాన్ని జయించాడు ఆయన, శత్రువుని జయించాడు, ఆఖరి సైతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. అంటే ఎంత గొప్ప జయశీలి. అటువంటి దేవుని నమ్ముకుంటున్నావు కాబట్టి జయం ఎవరిదమ్మా? మనదే. జయం మనదే. భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ జీవితాన్ని ప్రభు సమీక్షేసాయి. నీ పక్షత్వం చేసేవాడు నీ యేసయ్య. అందరు కళ్ళు మూసుకోండి.